నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజయితం నేను మీ అనిత ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం పటాన్ చెరువులో 5 లక్షల విలువ గల చేపల మృతి ప్రభుత్వం ఆదుకోవాలని మత్స్యకారుల వేడుకోలు ఉరుమట్ల శివారులో భారీ అగ్ని ప్రమాదం 10 ఎకరాలలో సుబాబుల్ చెట్లు దగ్ధం ఒలిగొండలో రోడ్డు ప్రమాదం ఇసుక లారీ ఢీకొని యువకుడు మృతి గిరిజనులను ఏకం చేసి 1,00,000 మందితో బహిరంగ సభ తెలంగాణ గిరిజన ప్రజా సంఘాల నేతల వెల్లడి ఇక డీటెయిల్స్ చూస్తే కుంగ్ ఫుడో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఇంటర్నేషనల్ షావోలిన్ కుంగ్ ట్రంక్ అండ్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి బెల్ట్ ఎగ్జామ్ నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా ఆమూన్పూర్ మండలం గండిగూడలో చెరువుగారి నరేష్, అసిస్టెంట్ గ్రాండ్ మాస్టర్ కె నరేష్ యాదవ్ నేతృత్వంలో ఈ ఎగ్జామ్ జరిగింది. వెంకటరమణ మాస్టర్, నరేష్ మాస్టర్, సీనియర్ ఇన్స్ట్రక్టర్ తదితరులు పాల్గొన్నారు. చెప్పండి, ఇది ఫెడరేషన్ కుంగ్ ఉంది కదా, దీని ప్రాముఖ్యత ఏంటి, ఎట్లా ట్రైనింగ్ ఇస్తున్నారు? మా అకాడమీ నేమ్ వచ్చేసి డ్రంక్ అండ్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఇంటర్నేషనల్ షావోలిన్ కుంగ్ ఫుడో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. ఈ మార్షల్ ఆర్ట్స్ కోచింగ్ నేను 1994 నుంచి ప్రాక్టీస్ చేస్తూ ఉన్నా. నేను 2006లో బ్లాక్ బెల్ట్ అవార్డు తీసుకున్నాను. నేను బ్లాక్ బెల్ట్ అవార్డు తీసుకున్నాక దాదాపు 45 మంది విద్యార్థులను బ్లాక్ బెల్టర్స్గా తీర్చిదిద్దాను. ఇందులో ఇప్పుడు ప్రజెంట్ నా దగ్గర 15 మెంబర్స్ బ్లాక్ బెల్ట్ స్టూడెంట్స్ క్లాస్ రన్ చేస్తూ ఉన్నారు. మా అకాడమీలో వచ్చేసి ఇప్పుడు జస్ట్ మా ఏరియా పర్పస్ చూసుకుంటే మా దగ్గర 200 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు. మా బ్లాక్ బెల్టర్స్ అందరూ కూడా డైలీ మార్నింగ్ ఈవినింగ్ క్లాసులు తీసుకుంటూ స్టూడెంట్స్ అందరినీ చాలా క్రమశిక్షణగా, తర్వాత వాళ్ళ సెల్ఫ్ డిఫెన్స్కి వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ, ఇప్పుడు ఈ రోజులలో మహిళలకి చూస్తున్నాం కదా, గర్ల్స్కి కాలేజ్కి వెళ్ళే వాళ్ళు కానీ స్కూల్స్కి వెళ్ళే వాళ్ళు కానీ వాళ్ళ పైన జరిగే ఆఘాతాలను అడ్డుకట్ట వేయడానికి సెల్ఫ్ డిఫెన్స్ ఎంతో దోహదపడుతుందని నేను కోరుకుంటున్నాను. అలాగే మా అకాడమీలో చాలా వరకు గర్ల్స్ ఎక్కువగా ఉన్నారు. వీళ్ళందరూ సెల్ఫ్ డిఫెన్స్, వీళ్ళు ఈరోజు ధైర్యంగా స్కూల్కి వెళ్తున్నారు అంటే మార్షల్ ఆర్ట్స్ కోచింగ్ తీసుకున్నారు కాబట్టి స్కూల్కి వెళ్తున్నారు. ఇంకా క్లాస్కి రాని వాళ్ళు కూడా అందరూ మహిళలందరూ వచ్చి క్లాస్ నేర్చుకోవాలి. ఈ క్రమశిక్షణగా ఉంటుంది. ప్లస్ ఇంకోటి సెల్ఫ్ డిఫెన్స్, హెల్త్, తర్వాత డిసిప్లిన్ 3 ఉంటాయి. మార్షల్ అంటే హెల్త్, డిసిప్లిన్ అండ్ సెల్ఫ్ డిఫెన్స్ 3 ఉంటాయి. కాబట్టి అందరూ ఈ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకొని ముందు భావితరాలకు ఇంకా నిదర్శనంగా నిలిచి వారి యొక్క సెల్ఫ్ డిఫెన్స్ వాళ్ళు కాపాడుకోవాలని కోరుకుంటూ ఈ కోచింగ్ మేము ఇస్తున్నాము. ఈ కోచింగ్ నేర్చుకోవడానికి పేరెంట్స్ కూడా అందరూ వాళ్ళకి ఎంకరేజ్మెంట్ చేస్తూ మా అకాడమీ మేము ఏ ప్రోగ్రామ్ చేసినా, ఈవెంట్ చేసినా, నేషనల్, స్టేట్ లెవెల్ ఏ ఈవెంట్ చేసినా మా దగ్గరికి పేరెంట్స్ మా ముంబై కానివ్వండి, మహారాష్ట్ర కానివ్వండి, తర్వాత ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, ఎక్కడ ఏ ఈవెంట్ జరిగినా పేరెంట్స్ కూడా మాతో పాటు జర్నీ చేస్తూ మాతో పాటు సహకరిస్తూ ప్రతి ఈవెంట్కి తీసుకెళ్తే మాకు సహకరిస్తూ పేరెంట్స్ అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇలాగే విద్యార్థులు ఇంకెందరో ఇక్కడ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఉరుమట్ల శివారులో వ్యవసాయ పొలాల వద్ద భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పంతంగి నరసింహారావు, రామకృష్ణారావు అనే రైతుల సుబాబుల్ తోటలో ప్రమాదవశాత్తు మంటలు అంటుకొని చెట్లు పూర్తిగా తగలబడ్డాయి. సుమారు 10 ఎకరాల వరకు మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో సుబాబుల్ చెట్లు దగ్ధమయ్యాయి. ఈ హఠాత్ పరిణామంతో చుట్టుపక్కల రైతులు ఆందోళన చెందుతున్నారు. స్థానికులు ఫైర్ ఇబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఉటావుటిని అక్కడికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదానికి కారణం తెలియాల్సి ఉంది. ఆగడికి దగ్గరికి పోస్తలేదు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హిందూ ముస్లింల మధ్య మత విద్వేషాలు రెచ్చగొడుతూ చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల సిపిఎం డిమాండ్ చేసింది. ఈ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం చొరవ తీసుకోవాలని కోరింది. కార్యక్రమంలో సిపిఎం మండల కన్వీనర్ గురచాల శ్రీధర్, రైతు సంఘం అధ్యక్షుడు రామంచ అశోక్, కుర్మా రాజేష్ తదితరులు పాల్గొన్నారు. కలగలిసి ఉంటున్న జీవిస్తున్న సందర్భంలో కేవలం ఈ బీజేపీ లబ్ధి కోసమే ఈ మాటలు చేస్తున్నారు తప్ప కానీ వీళ్ళకు ఎటువంటి రాజకీయ ప్రయోజనాలు కాకుండా కేవలం మత రాజకీయాలు చేస్తున్నారు తప్ప కానీ ఇంకోటి ఏం లేదు. నేను ఒకటి ఇవాళ అడుగుతున్నా బీజేపీ బండి సంజయ్ గారిని, నువ్వు ఎంపీ పదవిలో ఉండి నీ డ్యూటీ ఏంది, నీ కర్తవ్యం ఏందనేది ఒకసారి నీ మనసాక్షిగా తెలుసుకోవాలి. ఇప్పటివరకు నువ్వు గెలిచిన సందర్భంలో ఈ మూడు సంవత్సరాల కాలంలో ఈ జిల్లాకు నువ్వు చేసింది ఏమీ లేదు. కేవలం మత విద్వేషాలను రెచ్చగొట్టుకుంటా యువతను పక్కదారి పట్టించుకుంటా చేస్తున్నది తప్ప కానీ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అగ్నిగుండంగా చేయాలని చెప్పి నువ్వు రాబోయే రోజుల కంకణం కట్టుకున్నావు అని చెప్పి అర్థమవుతుంది తప్ప కానీ ఇంకోటి ఏం లేదు. ఖచ్చితంగా ఈ బీజేపీ కుటిల ప్రయత్నాలను ఖచ్చితంగా ఈ తెలంగాణ సమాజం తరఫున ఆ సిపిఎం పార్టీ పక్షాన ఖచ్చితంగా తిప్పికొడతామని చెప్పి ఇప్పటికైనా నీ ప్రవర్తన మార్చుకోవాలి. నీకు అప్పచెప్పిన బాధ్యత ఏంది, నువ్వు నిర్వహిస్తున్న కార్యక్రమం ఏందనేది నువ్వు ఒకసారి మనసాక్షిగా ఆలోచించుకోవాలి. ఈ తెలంగాణ సమాజాన్ని తప్పు పట్టిస్తున్నావు, అది నువ్వు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇప్పటికైనా నీ ఎంపీ పదవి ఏంది, నీ కర్తవ్యాలు ఏంది, ప్రజలకు నువ్వు ఏం చేయాలని చెప్పి అనేది ఆలోచించుకోవాలి తప్పగాని మత విద్వేషాలను రెచ్చగొట్టి ఈ రకంగా చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ కాదు. నువ్వు బేషరతుగా తెలంగాణ ముస్లిం సమాజానికి క్షమాపణలు చెప్పకపోతే రానున్న రోజుల్లో ఖచ్చితంగా నీకు బుద్ధి చెప్తామని చెప్పి సందర్భంగా బోయినపల్లి మండల సిపిఎం పార్టీ పక్షాన డిమాండ్ చేయడం జరుగుతుంది. బీజేపీ బీజేపీ బీజేపీ. సూర్యాపేట జిల్లా పిల్లలమర్రి బొడ్రాయిలో చారిత్రాత్మక శ్రీ ఎరకేశ్వర స్వామి దేవాలయంలో రుద్రాభిషేకం, వివిధ రకాల పండ్ల రసాలతో అభిషేకం నిర్వహించారు. అమావాస్య శనీశ్వర జయంతి మహాపర్వదిన సందర్భంగా పుష్పార్చన, బిల్వార్చన, నీరాజన, మంత్రపుష్పం వంటి కార్యక్రమాలు జరిగాయి. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ వల్లాల సైదులు యాదవ్, అర్చకుడు కోట్ల నందీశ్వర్ శర్మ తదితరులు పాల్గొన్నారు. మేడ్చల్ జిల్లా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ అంబేద్కర్ చౌరస్తాలో బోడుపల్ ఫిర్సాదిగూడ చెంట కార్పొరేషన్ల టీడీపీ ఇన్ఛార్జ్ వసునూరి సన్ని ఆధ్వర్యంలో పార్టీ సభ్యత్వ నమోదు చేపట్టారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు బద్దుల గాలయ్య, వీరమల్ల వెంకటేష్, రామోల శ్రవణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. బోడుపల్ మరియు ఫిర్సాదిగూడ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ తరఫున సభ్యత్వ నమోదు కార్యక్రమం అనేది మొదలుపెట్టడం జరిగింది. ఈరోజు మొట్టమొదటి రోజైన అనేక మంది నందమూరి తారక రామారావు గారి అభిమానులు కానీ, చంద్రబాబు నాయుడు గారి అభిమానులు కానీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ ఎక్కడున్నా వారు వచ్చి ఇక్కడ మెంబర్షిప్ కార్యక్రమంలో పాలుపంచుకోవడం చాలా సంతోషం ఉంది. ఇప్పటివరకు 100 మంది వచ్చి దాదాపు ఇప్పుడు ప్రస్తుతం మేము పెట్టి మధ్యాహ్నం అవుతుంది 100 మంది ఇప్పుడు నమోదు చేసుకోవడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమాన్ని బోడుపల్ మరియు ఫిర్సాదిగూడ ప్రాంతంలో ప్రతి వార్డులో ప్రతి గల్లీకి మేము వెళ్ళడం జరుగుతుంది. ప్రతి ఇంటి తలుపు తట్టి మెంబర్షిప్ యొక్క ఉపయోగాలు, ఎందుకంటే ఈ యొక్క మెంబర్షిప్ వల్ల
2 లక్షల బీమా అనేది మేము ప్రతి ఒక్క కార్యకర్తకు తెలుగుదేశం కుటుంబంలో చేరే ప్రతి ఒక్క సభ్యునికి మేము 2 లక్షల పరిహారం అనేది వారికి ఇన్సూరెన్స్గా వారికి అందజేయడం జరుగుతుంది. గడిచిన 8 సంవత్సరాలుగా 4,844 మంది కార్యకర్తలు ప్రమాదానికి గురి అయితే దాదాపు 9,88 లక్షల రూపాయలు వారికి పరిహారంగా చెల్లించడం జరిగింది తెలుగుదేశం పార్టీ తరఫున. ప్రమాదమే కాదు, ఈ బీమా తీసుకుంటే వారికి మా విద్యాపరంగా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా వాళ్ళకు విద్యను వారి కుటుంబానికి ఏ విధమైన సహాయం కావాలన్నా తెలుగుదేశం పార్టీ ముందటుంటుంది. తెలుగుదేశం పార్టీ సభ్యతం అంటే తెలుగు వారి ఆత్మగౌరవంగా, తెలుగుదేశం పార్టీ అంటే తెలుగు వారి పౌరుషంగా ప్రతి ఒక్కరు భావించి ముందడుకొచ్చి ఈ యొక్క సభ్యత్వాన్ని తీసుకుంటున్నందుకు మేము చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం సంవత్సరం. ఎందుకంటే యుగ పురుషుడు నందమూరి తారక రామారావు గారి 100వ జయంతి ఉత్సవాలు అనేవి మొదలైనవి. 2022 సంవత్సరం మే 28 నుంచి 2023 మే 28 వరకు ఈ సంవత్సరం మొత్తం 100వ జయంతి ఉత్సవాలను నిర్వహించడానికి మా తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. దానిలో భాగంగానే బోడుపల్లో ఉన్న అన్నగారి విగ్రహాన్ని అన్ని విధాలుగా దాన్ని అభివృద్ధి చేసి 100వ జయంతి ఉత్సవాల్లో భాగంగా దాన్ని మేము ఏర్పాటు చేయడానికి నిర్ణయించుకున్నాము. తెలుగుదేశం జెండాను బోడుపల్ మరియు పిజ్జాగూడ ప్రాంతంలో రెపరెపలాడించడానికి మా కార్యకర్తల సహకారంతో, మా పెద్దల సహకారంతో ముందుకు వెళ్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరూ ముందడుకొచ్చి ఈ యొక్క సభ్యత్వంలో పాలు పంచుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో సభ్యత్వ కార్యక్రమం నమోదు కార్యక్రమంలో పాల్గొనాలని కోరుతున్నాము. అందరికీ సభ్యత్వం తీసుకొని కేసీఆర్ పాలన విసిగిపోయిన తెలంగాణ పబ్లిక్ కూడా ఇప్పుడు ఆలోచనలు వచ్చు. కాబట్టి మాకు పార్టీ ఆదేశాల మేరకు తెలంగాణ కూడా పార్టీ సభ్యత్వం పెద్ద ఎత్తున చేయాలని కోరుతున్నాము. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువులోని తిమ్మక్క చెరువులో సుమారు 5 లక్షల విలువ గల చేపలు మృతి చెందాయి. ఎండవేడి ఎక్కువగా ఉండడం, ఆక్సిజన్ తక్కువ కావడంతో భారీగా చేపలు చనిపోయాయని మత్స్యకారులు వాపోతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని వారు కోరుతున్నారు. నా పేరు పాపయ్య, మత్స్యకారు పొటన్ చెరువు తిమ్మక్క చెరువు. మేము ఎంతో బాధపడి ఇది చేస్తున్నాం, కష్టపడుతున్నాం. మాకు ఆక్సిజన్ అందక నీళ్ళు వీటెక్కిపోయి మా చేప అంతా చచ్చిపోతున్నది, కర్నీల చేప. దానికి ఎవరు పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు, ఎవరు ముందటికి వస్తలేరు. దానికి ఎవరన్నా మీ గవర్నమెంట్ వాళ్ళు జర మాకు సహకారం చేస్తే మేము ఇంత బతకగలుగుతాము, మాకు ఆదెరువు దొరుకుతుంది అన్న ముచ్చట మేము మాట్లాడుతున్నాం. మాకు 3 రోజుల నుంచి చేప చచ్చిపోతున్నది, వాటిని తీయలేక మేము ఎంతో బాధపడుతున్నాము. చెరువు ఒడ్డు పొంటి ఆడికిడికి మాకు వాసనకు తట్టుకోలేక చేప అంతా మీదికి గుంజేస్తున్నాము. ఎన్ని రోజుల నుంచి చేపలు చనిపోతున్నాయి? ఇప్పుడు 3 రోజుల నుంచి చేప చచ్చిపోకడమే ఉన్నది. ఇది ఈ సంవత్సరమే జరిగిందా గత సంవత్సరం? ఈ సంవత్సరమే జరుగుతున్నది. ప్రభుత్వానికి మేము కోరుతున్నామంటే మాకు ఇంత సాయం చేస్తారేమన్నట్లుగా మేము ఆలోచన చేస్తున్నాం. దీని మీదనే జీవితము గడుపుతున్నాము. 30-40 మందిని మేము కుటుంబము దీని మీదనే ఆధారపడి ఉన్నది. దీని మీదనే మేము బతకగలుగుతున్నాము. దానికి ఎవరు మీరంతా సాయం చేసేస్తే మేగలుగుతాము. గవర్నమెంట్ మాకు ముత్రాజ్ సంఘానికి ఇంత సాయం చేస్తారేమని మేము కోరుకుంటున్నాము. తెలంగాణ గిరిజన ప్రజా సంఘాల చలో ప్రగతి భవన్ ముట్టడి పిలుపు సందర్భంగా నాయకులను ముందస్తుగా అరెస్ట్ చేసి సైదాబాద్ పోలీస్ స్టేషన్కు తరలించారు. అన్ని తండాల్లో గూడెల్లో గిరిజనులను ఏకం చేసి హైదరాబాద్లో 1,00,000 మందితో బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని నాయకులు తెలిపారు. ప్రభుత్వాన్ని గద్దెదించే వరకు తమ పోరాటం ఆగదని అన్నారు. అరెస్ట్ అయిన వారిలో కిషన్ నాయక్, గజా నాయక్, మోతిలాల్ నాయక్ తదితరులు ఉన్నారు. ప్రకారం యాజ్ పర్ ద పాపులేషన్ ప్రకారం 2011 సెన్సస్ ప్రకారం 9.08 ఇవ్వచ్చు అని చెప్పేసి మనకు రిజల్యూషన్ కూడా పాస్ చేసినటువంటి సందర్భం మనందరికీ తెలిసిందే. అట్లనే హైకోర్టు డైరెక్షన్ కూడా గిరిజనుల జన్మ హక్కు రిజర్వేషన్, వారి జన్మ హక్కు రిజర్వేషన్ సాధించుకోవడం కాబట్టి వాళ్ళకి రిజర్వేషన్ తప్పకుండా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి హైకోర్టు కూడా డైరెక్షన్ ఇచ్చింది. మరి వీళ్ళేమో ఒక నాన్ కాన్స్టిట్యూషనల్ బిల్తో పంపి కేంద్రం మీద బద్నాం పెడుతున్నారు. మొన్న అమిత్ షా గారు కూడా చెప్పారు ఇది తప్పు. మొన్న కిషన్ రెడ్డి గారు కూడా చెప్పారు మీరు ఇచ్చుకోండి మాకు సంబంధం లేదని చెప్పేసి. కాబట్టి
ఇక్కడికే చాలా అన్యాయం జరిగింది. ఈరోజు రిజర్వేషన్ సాధించి ఉంటే మా దాంట్లో ఎంతోమంది ఉద్యోగులు వచ్చేవాళ్ళు, ఎంతోమంది డాక్టర్లు అయ్యేవాళ్ళు, ఎంతోమంది కానిస్టేబుల్ అయ్యేవారు, ఎంతోమంది పోలీసులు అయ్యేవారు, ఎంతోమంది గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులలో ఈరోజు మాకు ఉద్యోగాలు. ఈయన ఉద్యోగం ఇయ్యక నిరుద్యోగులు, తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నది ఉద్యోగులు మాత్రమే, విద్యార్థులు మాత్రమే. ఈరోజు ఆ విద్యార్థులు ప్రాణ బలిదానం చేసుకుంటే కూడా ఈరోజు వాళ్ళ కుటుంబంలో 7గురికి ఉద్యోగాలు ఇచ్చి ఈరోజు మిగతా కుటుంబాలలో ప్రాణాలు చూసుకుంటున్నాడు. రోజు ఒక విద్యార్థి చనిపోతున్నారు. దీన్ని గమనించకుండా 3 లక్షల చొప్పున పంజాబ్లో, చండీగఢ్లో ఉన్న రైతులకు ఇస్తుండు. అది ఎవడబ్బా సొమ్ము? ఇది జనాల సొమ్ము. నీ సొమ్ము అయితే నువ్వు ఇచ్చుకో. ఇది తెలంగాణ ప్రజల సొమ్ము కాబట్టి నువ్వు ఇచ్చే అర్హత నీకు లేదు. నువ్వు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగానే అర్హత లేని చెప్పేసి నేను హెచ్చరిస్తూ మా ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమాన్ని మమ్మల్ని అరెస్ట్ చేసినందుకు పూర్తిగా ఖండిస్తూ, అలాగే నువ్వు ఏదైతే పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీలు చేస్తున్నావు, ఈ కానిస్టేబుల్ భర్తీ ఎందుకు చేస్తున్నావు కూడా మాకు అర్థమైంది. రేపు నీకు కాపలా గాయడానికి మా పోలీస్ వ్యవస్థను కూడా వాడుకుంటున్నామనే విషయం తెలంగాణ ప్రజలకు స్పష్టంగా అర్థమైంది. కాబట్టి కేసీఆర్ గారికి రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం చెప్తామని చెప్పేసి గిరిజన బిడ్డల నుంచి విన్నపం చేసుకుంటున్నాం. ధన్యవాదాలు. హైదరాబాద్లోని సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన 15వ సమ్మర్ క్యాంపు స్విమ్మింగ్ ఛాంపియన్షిప్ పోటీలు ఆసక్తికరంగా సాగాయి. రంగారెడ్డి జిల్లా స్పోర్ట్స్ అథారిటీ స్విమ్మింగ్ను ప్రోత్సహించేందుకు ఈ పోటీలను నిర్వహించింది. ఇందులో రాహుల్ సింగ్ అకాడమీ అనేక పతకాలను గెలుచుకుంది. వివిధ పోటీల్లో విజేతలు పతకాలు గెలుచుకున్నారు. సెకండ్ ఫస్ట్ ఇద్దరికన్నా ఫస్ట్ సెకండ్ The winners of the under-12 girls. नमस्कार, आज सरूर नगर स्टेडियम में स्विमिंग कंपटीशन हुआ जिसमें 20 क्लब्स ने पार्टिसिपेशन किया। वहाँ पर राहुल स्विम अकेडमी की तरफ से हमारे 30 स्टूडेंटों ने पार्टिसिपेट किया, जहाँ पर अलग अलग एज ग्रुप कैटेगरी में राहुल स्विम अकेडमी के स्टूडेंट्स ने फर्स्ट, सेकंड, थर्ड पोजीशन लिया। ये कंपटीशन स्विमिंग एंकरेजमेंट के लिए हम लोगों ने वहाँ पे ऑर्गेनाइज किया डिस्ट्रिक्ट स्पोर्ट्स अथॉरिटी की तरफ से। तो वहाँ गोल्ड मेडल, सिल्वर मेडल, ब्रॉन्ज मेडल हमारे स्टूडेंट्स को आए। थैंक यू सो मच। సిఐటియు ఆవిర్భవించి మే 30 నాటికి 52 ఏళ్లు నిండిన సందర్భంగా హైదరాబాద్ బోయినపల్లి హమాలి సంఘం ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ జరిగింది. కార్యక్రమంలో సిఐటియు మండల కన్వీనర్ గురజాల శ్రీధర్, రైతు సంఘం అధ్యక్షుడు రామంచ అశోక్, హమాలి కార్మికులు లచ్చయ్య, మహేందర్, అంజయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బోయినపల్లి మండల కేంద్రంలో సిఐటియు ఆధ్వర్యంలో నేటికి మే 30 నాటికి సిఐటియు ఆవిర్భవించి
52 సంవత్సరాలు పురస్కరించుకొని ఇక్కడ బోయినపల్లి మండలం లోపల అమాలి కార్మికుల ఆధ్వర్యంలో ఘనంగా జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. నేటికి 52 వసంతాలు ముగించుకున్న సందర్భంలో కార్మికుల హక్కుల సాధనకై నిరంతరం పోరాటం చేస్తున్న సిఐటి అనేది ఏదైతే ఉందో నిరంతరం వారి హక్కుల సాధనకై వారి మేలు కొరకై అనునిత్యం పోరాటం చేస్తున్న సిఐటిను ఈ నేటికి 52 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో ఈరోజు బోయినపల్లి మండల కేంద్రంలో అమాలి కార్మికుల ఆధ్వర్యంలో అమాలి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. రేపు రానున్న రోజులలో కూడా ఈ ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల పట్ల కార్మిక లోకం కర్షక లోకం ఐక్యంగా ఉండి వారు తీసుకుంటున్న విధానపరమైన నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా వ్యతిరేకం చేసే విధంగా మనకు అనుకూలంగా ఉంటే పర్లేదు కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం బీజేపీ లాంటి ప్రభుత్వం కార్మికుల నడ్డి విరిచే విధంగా కార్పొరేట్ శక్తులకే ఊడిగం చేస్తూ వారికే ఊడిగం చేస్తుంది. పని గంటల దినాన్ని కూడా ఈరోజు 8 గంటలు ఉన్న పని దినాన్ని కూడా 14 గంటలు కుదించే ప్రయత్నంలో ఈ బీజేపీ చేస్తున్న కుటిల ప్రయత్నాలు కూడా రానున్న రోజుల కార్మిక కర్షక లోకం ఐక్యంగా ఉండి ఖచ్చితంగా ఐక్యంగా ఉండి ఈ ప్రభుత్వాల నిర్ణయాలను ఎండగట్టాలని చెప్పి సందర్భంగా బోయినపల్లి మండలం లోపల ఈ మే 30 తారీఖు 52 సంవత్సరాలు ముగించుకున్న సందర్భంలో ఘనంగా సిఐటి జెండాను ఆవిష్కరించుకోవడం జరిగింది. జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు, వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, జిందాబాద్ సిఐటియు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం చిత్తపురం గ్రామ శివార్లోని మూలమల్పు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంగా వచ్చిన ఇసుక లారీ బైక్పై వస్తున్న యువకుడిని ఢీకొంది. ఈ సంఘటనలో నర్సాపురం గ్రామానికి చెందిన కావటి మనోహర్ అక్కడికక్కడే మరణించాడు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పటాన్ చెరువులో 5 లక్షల విలువ గల చేపల మృతి, ప్రభుత్వం ఆదుకోవాలని మత్స్యకారుల వేడుకోలు. ఉరుమట్ల శివారులో భారీ అగ్ని ప్రమాదం, 10 ఎకరాలలో సుబాబుల్ చెట్లు దగ్ధం. ఒలిగొండలో రోడ్డు ప్రమాదం, ఇసుక లారీ ఢీకొని యువకుడు మృతి. గిరిజనులను ఏకం చేసి 1,00,000 మందితో బహిరంగ సభ, తెలంగాణ గిరిజన ప్రజా సంఘాల నేతల వెల్లడి. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్ చూస్తూనే ఉండండి. V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నమస్కారం.